బట్టల మరకలు పూర్తిగా వదిలించే ప్లాంట్ బేస్డ్ డిటర్జెంట్ లిక్విడ్ ఎలిమ్ డిటర్జెంట్ లిక్విడ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అసలు వేటి గురించో తెలుసా? ప్రజెంట్ ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా ఎక్కువ అవుతుందని చెప్పేసి రీసెంట్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా ఒక సర్వే ద్వారా కూడా మరి వెల్లడించారు. మరి ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా ఎక్కువ అవుతున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్ని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళైతే ఒక 10 ఇయర్స్గా సర్వే ఒకటి చేసి ఇండియాలో 10 మేజర్ సిటీస్లో ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా పెరిగిపోతుందని ఇచ్చారు. ఇలా ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా పెరిగిపోతూ ఉంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నది ఒక జ్యుడిషియల్ బాడీ. ఓకే. ఇది పార్లమెంట్ యాక్ట్ ద్వారా 2010లో ప్రభుత్వం వారు నియమించారు. అదే ఏమిటి అజమాయిషీ సంస్థ లాంటిది. అందులో ఒక జడ్జిలు ఒక ఎక్స్పర్ట్ కూడా ఉంటాడు. ఓకే. నిజానికి ఇప్పుడు ఇచ్చినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చిన సమాచారం వాళ్ళు డైరెక్ట్గా చెప్పడం కాకుండా ఒక గొప్ప పరిశోధన పత్రం ఒకటి వచ్చింది, లాన్సెట్ ప్లానటరీ స్టడీ అని. ఓకే. అది భారతదేశంలో 12 సంవత్సరాలు దాని స్టడీ. ఆ సంస్థ వాళ్ళు ఏం చేశారంటే చాలా 12 సంవత్సరాల పరిశోధన 10 సిటీల్లో నగరాల్లో చేసి ఈ 10 నగరాల్లో ఏదైతే ఉందో వాతావరణ కాలుష్యం, గాలి కాలుష్యం అన్నది చాలా ఎక్కువ శాతం ఉంది. కాలుష్యం అనుకుంటే మనం నాయిస్ ద్వారా కానీ వాటర్ కానీ ఇవన్నీ పొల్యూషన్ కూడా ఆ సబ్జెక్ట్ మాట్లాడేది కాదు. ఎయిర్ వాయు కాలుష్యం జరుగుతుంది అని. ఇప్పుడు ఈ 10 నగరాలు ఏమిటయ్యా అంటే మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకున్నట్టయితే అహ్మదాబాదు, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ఆ తర్వాత పక్కన ఉండేటువంటి ముంబై, పూణే, షిమ్లా, ఆఖరిలో భారత ప్రధానమంత్రి గారి ఏదైతే కాన్స్టిట్యూన్స్ ఉందో వారణాసి. ఓకే. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఏం చెప్పారంటే రాష్ట్ర పొల్యూషన్ బోర్డు, సెంట్రల్ పొల్యూషన్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి వాళ్ళు సుమాటో నోటీస్ ఇచ్చారు. ఓకే. ఇది లీగల్ మాట. సుమాటో అంటే ఎవరు మీరు కానీ నేను కానీ కంప్లైంట్ చేయకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి, అది ఒక పద్ధతి. స్వయంగా వాళ్ళే. ఎందుకంటే ఇది భారత ప్రజలకి ఆ రాష్ట్రాల్లో ఆ నగరాల్లో ఉండే ప్రజలకి ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఎప్పుడైతే ఒక ముఖ్యమైనటువంటి పరిశోధన వ్యవస్థ జర్నల్లో వచ్చింది కాబట్టి ఇది అందరికి ఉపయోగకరం అని వాళ్ళు చేయడం జరిగింది. ఓకే. అలాగే సుప్రీంకోర్టు కూడా ఒక్కోసారి కొన్ని విషయాల మీద సుమాటో అని వాళ్ళంతా వాళ్ళు స్వయంగా తీసుకుంటారు. ఎవరు కంప్లైంట్ చేయక్కర్లేదు, ఎవరు పిటిషన్ ఎక్కర్లేదు, ఎవరు పిల్ వేయక్కర్లేదు. ఈ విషయం భారతదేశంలో ఉంది. చాలా మంచి మాట అని చెప్పుకోవాలి. ఇంకొక మాట వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని నగరాలు, ఒక 4 నగరాలు అసలు ముందు ఈ లిస్టులో లేవు, అవి యాడ్ అయింది. ఉదాహరణకి ఢిల్లీ, ముంబై, ఈ నగరాలు లేవు. చెన్నై, హైదరాబాద్ ముందు నుంచి ఉంది, ఢిల్లీ ఉంది, చెన్నై, ముంబై, కలకత్తా ఈ నగరాలు లేవట. బెంగళూరు, ఇప్పుడు అవి యాడ్ అయినాయి. వీటిలన్నిటి దృష్ట్యా కూడా వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈజీగా తీసిపడేయాల్సిన విషయం ఎందుకు కాదంటే 12 సంవత్సరాలకి 10 నగరాల్లో ఎంతో పరిశోధన చేసి ఇచ్చినటువంటి ఒక నిఖరం. అందులో నా లాన్సెట్ అనే జర్నల్కి ప్రపంచంలోనే ఉన్నటువంటి పట్టు గుర్తింపు చాలా గొప్పది. అంటే ఏదో మామూలు విషయాలు దానిలోకి రావడానికి ఆస్కారం లేదు. అంతేకాకుండా ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే ప్రతిరోజు అక్కడ నుంచి అనలైజ్ చేశారండి. ఎవ్రీడే. అంటే ఈ 12 ఇయర్స్కి సంబంధించిన డేటా మొత్తం వాళ్ళ దగ్గర అలా ఉంది. ఓకే. అంటే ఏమిటి, శాటిలైట్ నుంచి వచ్చినటువంటి వివరాలు, మెటీరియాలజీ డిపార్ట్మెంట్ నుంచి కానీ వాళ్ళు పెట్టుకున్నట్టు కొన్ని మానిటర్స్ కానీ ఇంత పరిశోధన వ్యవస్థ నెలకొల్పారు వాళ్ళు. చివరికి వాళ్ళు నిఖరం ఏం తేల్చారంటే ప్రతిరోజు కానీ 10 మైక్రోగ్రామ్స్ ఏది ఒక క్యూబిక్ మీటర్ కానీ పెరిగినట్టయితే ఏదైతే PM2.5 PM10 అని 2 మాటలు ఉన్నాయి. PM అంటే పార్టిక్యులేట్ మ్యాటర్, చిన్నగా ఉంటాయండి అవి, మన కంటికి కూడా కనపడదు. అది 2.5 అంటే మీరు ఎంత చిన్నదో చూడండి. ఇంకా 10 అంటే ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ కానీ పెరిగినట్టయితే అది మనం చెప్పుకున్నది 10 మైక్రోగ్రామ్స్ అన్నది ఏంటంటే ఈ PM2.5 పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అని దాని అర్థం. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారణ ఇచ్చింది. ఈ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అమౌంట్ని గాలిలో పెరిగిపోతూ ఉంది నగరాల్లో, ఇది ప్రమాదం. సరే ఏదో వెళ్తూ ఉంది గాలిలో, మనకేంటి ఇబ్బంది, లంగ్స్లోకి వెళ్ళిపోతుంది.
కనబడదు ఎవరికి. ఊపిరితిత్తులతో ఆగదు, డైరెక్ట్గా దాని నుంచి ఇంకా బ్లడ్లో కూడా వెళ్తుంది. పోనీ లంగ్స్లోకి ఏదో అవుతుంది, ఆస్మా లాంటి ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఉపశమం, లేకపోతే ఏదో సరిగ్గా గాలి తీసుకోకపోవడం జరుగుతూ ఉందని ఆపట్లేదు. రక్తంలోనూ కూడా ప్రవేశిస్తుంది. ఒకసారి రక్తంలో ప్రవేశించిందంటే శరీరంలో అన్ని అవయవాల మీద, గుండె మీద కానీ, బ్రెయిన్ మీద కానీ, నరాల మీద కానీ, ఇంకా మిగతా అవయవాల మీద కూడా దాని ప్రమాదం, ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక చేసింది. ఈ విషయం మీరు నమ్మండి ఎంతవరకు ముఖ్యత గమనించారంటే, జూలైలో బడ్జెట్ సెషన్ అయింది మొన్న. అక్కడ దీని గురించి క్వశ్చన్ లేవదీశారు సభ్యులు. చాలా సంతోషం నిజంగా. భారతదేశం తాలూకా లోక్సభ నాయకులు కూడా ఈ విషయాల మీద దృష్టి పెడుతున్నారు, పర్యావరణం మీద దృష్టి పెడుతున్నారు అన్న దానికి ఇది ఒక నిదర్శనం. చాలా సంతోషమైన విషయం. దానికి ఎన్విరాన్మెంట్ వారు ఒక సమాధానం ఇచ్చారు. ఏమిటది? ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం, డేటా ప్రకారం, ఇబ్బంది ఒక్క ఎయిర్ పొల్యూషన్ వల్లే కాదు, మరణాలు జరగడం అనేది ఒక్క ఎయిర్ పొల్యూషన్ వల్లే కాదు. దీని గురించి ఇంకా పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఏది? వాళ్ళు తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళు చేసుకున్నట్టు వృత్తి ఏమిటి, ఆక్యుపేషనల్ వృత్తి కానీ, ముందు వాళ్ళ తాలూకు ఆరోగ్యం ఎలా ఉంది, ఫ్యామిలీ హిస్టరీ కానీ, హెరిటరీ ద్వారా కానీ, ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉండేటట్టయితే కూడా అది ఒక భాగం అవుతుంది. కానీ ఒక్క ఎయిర్ పొల్యూషన్ వల్లే కాదు, ఇంకా మనకు కొంత డేటా రావాల్సి ఉంటుందని వాళ్ళు దానికి అప్పటికి సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం ఎయిర్ పొల్యూషన్ గురించి వెళ్ళినట్టయితే లంగ్స్ మీద ఇందాక అనుకున్నట్టు ప్రాబ్లం ఉంది. లంగ్ క్యాన్సర్, గాలి తీసుకోవడం ఉపశమనం లాంటి ప్రాబ్లం, సిఓపిడి, ఇంకా అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ అని ఒకటి ఉంటుంది, క్రానిక్. గుండెలో అయితే హార్ట్ అటాక్, బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు, బ్రెయిన్కి సంబంధించి స్ట్రోకు, ఇన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అవుతుంది. సార్, యూజువల్గా ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి అయితే శ్వాస తీసుకునేదానికి వింటర్లో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు ఇలా? దీని గాలి కదలిక తక్కువ ఉంటుంది. వింటర్లో గాలి కదలడం తేమ ఎక్కువ ఉంటుంది, గాలి కదలిక స్లో ఉంటుంది, మంచు పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీ లాంటి నగరాల్లో, లేకపోతే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పొగమంచులాగా సముద్రం నుంచి ఒకటి వస్తూ ఉంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్లో మిగతా కారణాలు, చెన్నై కానీ, ముంబై కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఈ వీటిలో వల్ల వస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది జనసమ్మర్దం వల్ల బెంగళూరులో వస్తూ ఉంది. ఢిల్లీలో పక్కన ఉన్నటువంటి హర్యానా లాంటి ప్రాంతాల్లో ఇది ఎవరిని నిందించే ప్రయత్నం కాకపోయినా కానీ స్టబుల్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏమిటి? ఆ పంటల తాలూకా ఏదైతే ఉందో దాన్ని పంట అయిపోయిన తర్వాత దాన్ని మంట పెట్టడం వల్ల వచ్చినటువంటి పొగ ముఖ్యంగా హర్యానా, పంజాబ్ నుంచి ఢిల్లీ వైపు ప్రయాణం చేస్తుంది గాలి ద్వారా. ఎయిర్ ఫ్లో అనేది అలా ఉంటుంది కాబట్టి అందుకని మీరు వింటారు ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఇక్కడ తలబట్టుకుని ఇంకా తప్పకని వెహికల్స్ మీద పడ్డారు. అవును సార్. కొన్ని సరి సంఖ్యలో ఉన్న వాళ్ళు ఒక రోజున తీయండి రోడ్డు మీదకి, లేదు బేస్ సంఖ్యలో ఉండేటువంటి దాని తీయండి అని. దానివల్ల అంటే ఏంటో కొంత కాలుష్యం తగ్గుతుంది, కానీ దానివల్ల మెయిన్ ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ట్రీట్ ద కాజ్ నాట్ ది ఎఫెక్ట్ అని. ట్రీట్ ద కాజ్ అంటే ఏమిటి? కారణాన్ని ట్రీట్ చేయండి, దాని వచ్చిన ఇబ్బందిని ట్రీట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే దానివల్ల కొంత ఉపయోగం, ఏదో కొంత శాతం ఒక మేలు జరగచ్చు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే దానే కాదు. మళ్ళీ అక్కడ కూడా ఇప్పుడు వెహికల్స్ అంటే అది ఇంకా వేరే విషయం. పూర్తిగా సంవత్సరాలు కూడా ఉన్న వెహికల్స్ తీసేయాలి. 12-15 సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో కూడా మాట రాకపోతుంది. 15 సంవత్సరాల నుంచి రోడ్డు మీద ఉన్న వెహికల్ వల్ల ఎక్కువ కాలుష్యం జరుగుతుంది అని కూడా ఒక పరిశోధన. అదే కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్, దానికి ఇప్పుడు ఈ ప్రపంచం ఆరోగ్య సంస్థ కూడా ఏం చెప్పారంటే గ్రీన్ ఎనర్జీ. ఇప్పుడు ఎక్కడెక్కడ మీటింగ్లు అయినా కానీ భారత ప్రధాని అదే చెప్తున్నాడు, జీరో ఎనర్జీ, జీరో ఎమిషన్స్ అని. అలాగే కాకుండా వాతావరణంలో మార్పు, ఈ మిగతా కాలుష్యం అంటూ లేకుండా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందండి. కన్స్ట్రక్షన్ అవుతుంటే ఇది తర్వాత ఏదైతే ఆర్థిక ప్రగతికి ఇవన్నీ ముఖ్యమే. మరి దానివల్ల వచ్చినటువంటి మట్టి ఇదంతా దుమ్ము ఇవన్నీ ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఒక రోడ్డు వెడల్పు అవుతుంది. నిన్నే ఒక న్యూస్, ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఆ ప్రాంతానికి వెళ్ళే రాజీవ్ రహదారి అని ఉంది, అది సరిపోవట్లేదు వెహికల్స్కి. ఇప్పుడు 4 lanes రోడ్డుని ఇప్పుడు 6 lane రోడ్డు చేయడానికి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ అబ్జెక్షన్ చేస్తున్నారు, మా ర్యాలీలు అనేది కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు ముడిపడి ఉంటాయి. ఒకటి ఆర్థిక ప్రగతి, ప్రజల తాలూకు ఆరోగ్యం విషయం. ఈ రెండింటికి మనం సమతూకం చేయాల్సినట్టు సమయం అయితే వచ్చింది. ఇప్పుడు ఒక మాట మనం సింగపూర్ గురించి 2 మాటలు చెప్పుకుందాం. సింగపూర్లో ఉన్నటువంటి కాలుష్యం ప్రపంచంలో వన్ ఆఫ్ ది లీస్ట్. సింగపూర్లో దేశంలో 10 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆయు ప్రమాణం ఎంత ఉందంటే 65 సంవత్సరాలు, ఇప్పుడు 85 సంవత్సరాలు.
మీరు అడగవచ్చు 10 సంవత్సరాలు ఈ మార్పు ఎలా వచ్చింది అని. కొన్ని ఫ్యాక్టర్స్ ఇచ్చారు. అందులో ఒక ముఖ్యమైన విషయం మనకు సంబంధించి ఈరోజు ఏమిటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అక్కడ ఉన్నది టోటల్ జనాభా 5 నుంచి 6 మిలియన్లు అట్టండి. అందులో ఎంతమంది దగ్గర కార్లు ఉన్నాయో తెలుసా? 4 లక్షల దగ్గరే ఉంది. అంటే ఎంత తక్కువ శాతం? అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతారు. 50% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారు. అమెరికాలో అయితే 5%. అంటే ఎంత తక్కువ. ఇంకా హైదరాబాద్లో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ ఫిగర్స్ నాకైతే అందుబాటులో లేవు, కానీ ప్రతి ఇంటి దగ్గర కూడా కొంచెం రీజనబుల్గా అబోవ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అయితే స్కూటర్ అయితే గ్యారంటీ, మోటార్ సైకిల్ అయితే సరే, కార్లు ప్రతి ఇంట్లో 2 ఉన్నాయి. అంటే ఎన్ని వెహికల్స్, రోడ్లు అవే ఉన్నాయి, దాని మీద ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, దానివల్ల వచ్చిన కాలుష్యం, ఇది అంత అర్థం చేసుకోవాలి. అందుకని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంపొందించాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా చాలా ఉంది. మిగతా ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ అవన్నీ చేసినప్పుడు అక్కడ వాడేటువంటి పరికరాలు కానీ సిమెంట్లో ఏదో పద్ధతులు ఉన్నాయి. దానివల్ల కూడా ఏ రకం సిమెంట్ వాడినట్టయితే దాని బిల్డింగ్ కోసం వచ్చే దాంట్లో కూడా కాలుష్యం తక్కువ ఉంటుందని, ఇవన్నీ సైన్స్ ప్రగతి చెందుతూ ఉంది. ఇక్కడ నేను న్యూరో సర్జన్గా 2 మాటలు చెప్పుకోవాలి. ఎందుకు అంటే లంగ్స్ తర్వాత గుండె మీద వాటి మీద ప్రాబ్లం పెట్టినట్టయితే బ్రెయిన్లో వచ్చేటువంటి ప్రాబ్లము ఇమీడియట్గా కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, లేట్గా. ఇమీడియట్గా ఎప్పుడు జరుగుతాయి మీకు చెప్తాను. ఇప్పుడు తల్లి గర్భిణీ స్త్రీ ఉంది. గర్భిణీ స్త్రీ కాలుష్యానికి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి. ఎందుకు గర్భిణీ స్త్రీ అని చెప్తున్నానంటే ఆ సమయంలోనే సృష్టికర్త మెదడు నరాలు పిండ సమయంలోనే తయారవుతూ ఉంటుంది. ఆ టైంలో కానీ కాలుష్యానికి ఎక్స్పోజ్ అయితే ప్రమాదం ఎంత ప్రమాదం అంటే, ఒకటి దానివల్ల వచ్చిన ఇబ్బందులు పర్మనెంటు, దానివలన వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటంటే అంగవైకల్యంతో పుట్టడం కానీ, సరే ఏదో పుట్టారు అంటే వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు వినడానికి భయంగా అనిపిస్తుంది. ఏమని? ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ సిండ్రోమ్. పిల్లలు చూడడానికి ఆరోగ్యంగా ఉంటారు, స్మార్ట్గా ఉంటారు, వారు ఎవరి మాట వినరు. ఇవన్నీ కూడా ఒకసారి ఇంతకుముందు దాని మీద వీడియో చేసుకున్నాం. ADHD చాలా బాగా పోయింది అది. ఎందుకంటే పిల్లలకి వాళ్ళు స్పెషల్ చిల్డ్రన్ కింద కౌంట్ అవుతారు. సరే దానికి స్పెషల్ చిల్డ్రన్ పేరు పెట్టకూడదు అని కూడా ఈ మధ్యన వచ్చింది. చాలామంది ముఖ్యులు ఉన్నారు దాంట్లో, అలాంటితో బాధపడి కూడా చాలా మంచి సొసైటీలో పేరు కన్న వాళ్ళు. కానీ ఎంతమందికి ఆ పరిస్థితికి వస్తుంది? ఇంకొకటి ఏమిటంటే ASD, ఏంటి? ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. అంటే వాళ్ళు మిగతా పిల్లల్లాగా క్లాసులో 50 మంది పిల్లలు ఉంటే ఒక 2 పిల్లలకు కానీ ఈ డిజీజ్ ఉన్నట్టయితే ఇబ్బంది, ఎంతమంది వాళ్ళలాగా మిగతా వాళ్ళు నార్మల్ అవ్వగలుగుతారు? అది వేరే వాళ్ళ మీద కూడా ప్రభావం చూపుతుంటే సమాజం మీద కూడా ప్రభావం, తల్లిదండ్రుల మీద కూడా ప్రభావం. సరే, దీనికి కారణాలు ఎందుకు కానీ ఈ మెదడు మీద ఇంకా ఇబ్బందులు వస్తున్నాయని అడిగినట్టయితే డిమెన్షియా. ఒకప్పుడు ఏంటంటే మన దేశంలో ఈ మతిమరుపు వ్యాధి అనేది చాలా తక్కువ అయిపోయింది అనుకునేవారు. ఇప్పుడు ఈ కాలుష్యం ధర్మమా అని చాలా చిన్న వయసులోనే మర్చిపోవడం. సార్, ఇది ఏదైతే బ్రెయిన్ ఫాగ్ అని మనం ఏదైతే కోవిడ్ టైంలో మాట్లాడుకున్నామో, ఈ కాలుష్యానికి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఈ నగరాల్లో ఉన్నారనుకోండి, ఇది ఏమవుతుంది? బ్రెయిన్ నెమ్మదిగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సార్, ఒక మాట చెప్పండి సార్, ఈ కాలుష్యం వల్ల మతిమరుపు వచ్చే అవకాశాలు? అవును. అదే కాకుండా స్ట్రోక్. ఓకే, దానికి కారణాలు కూడా నేను చెప్తాను. అదే ఇంకా నెమ్మదిగా యాంగ్జైటీ, తెలియకుండానే ఆందోళన, డిప్రెషన్, ఇలాంటి ఎన్నో ఇబ్బందులు అన్నది మెదడు మీద. ముందు అయితే చిన్నపిల్లల్లో వచ్చేటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే కారణం మెదడు లోపలికి ఎలాగే అసలు ఈ కాలుష్యం సరే వాతావరణంలో ఉంది, మెదడు మీద దాన్ని ఎలాగ వస్తుంది ఇబ్బంది చూసారా? ఎందుకు అంటే మెదడులో ఇక్కడ మొదటి క్రేనియల్ నర్వ్ అని ఉంటాం, సృష్టికర్త అమర్చిన నరం. అంటే ముక్కు నుంచి దీనికి ఉంటుంది. ఈ కోవిడ్ టైంలో గాలి వెళ్తూ ఉంటుంది, ఏదైతే దాన్ని కోవిడ్ వైరస్ గాలిలో ఉండి ప్రయాణం చేస్తూ ముక్కు లోపల ప్రవేశిస్తుంది, స్థావరం వేసుకొని బ్రెయిన్లోకి వెళ్తుంది. ఎందుకంటే ముక్కు నుంచి బ్రెయిన్కి ఉన్నటువంటి దూరం ఏదో పెద్ద మైలు దూరం కాదు, చాలా తక్కువ. కాబట్టి అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళడం బ్రెయిన్ లోపలికి. రెండోది, ఏదైనా తీసుకునే పదార్థంలోనే కానీ కాలుష్యం ఏదైనా ఉంటే పొట్ట నుంచి వ్యాగస్ నర్వ్ అని ఒకటి ఉంటుంది, దాని నుంచి సరే డైరెక్ట్గా రక్తంలోనే ఈ ఇన్ని రూట్స్ ద్వారా బ్రెయిన్ లోపలికి ప్రవేశించిందంటే బ్రెయిన్లో 2-3 వ్యవస్థలు ఉంటాయి. ఒకటి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంది. అది సృష్టికర్త అమర్చినటువంటి ఒక రక్షణ కవచం. నిజానికి ఏదేదో బెర్లిన్ వాళ్ళలాగో లేకపోతే చైనీస్ వాళ్ళ కాదు, అది ఒక పొర. రక్తనాళ లోపలలో ఈ పొర ఉంటుంది. అంటే మరి దాని గొప్పతనం ఏమిటి? ఎందుకు దానికి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని పేరు పెట్టారు? వాళ్ళు ఎలా పనిచేస్తారంటే గేట్ కీపర్ లాగా, పోలీస్ మ్యాన్ లాగా.
గేట్ కీపర్ అంటే ఎవరైనా చుట్టాలు వచ్చారు, గెస్టులు వచ్చారు, ఓపెన్ చేస్తారు, లేదంటే అలౌ చేయరు. అలాంటి పని చేస్తారు వాళ్ళు. పోలీస్ మ్యాన్ అంటే ఉండే టఫ్గా ఉండరు వాళ్ళు. అంటే చెడు పదార్థాలను లోపలికి అలౌ చేయరు. సో ఒక షీల్డ్ లాగా. షీల్డ్ అది. ఓకే. అది కూడా సెలెక్టివ్. అంటే ఎవరైతే చెడు పదార్థాలను అలౌ చేయరు. ఓకే. ఈ కాలుష్యం వల్ల ఏమవుతుంది, ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది ఛిద్రం అయిపోతుంది. దానివల్ల అన్ని మలిన పదార్థాలు, టాక్సిన్స్. ఇప్పుడు కానీ కాలుష్యం అనుకున్నట్టయితే మనం చెప్పుకున్నటువంటి ఈ పార్టికులేట్ మ్యాటరే కాదండి బాబు. నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ కూడా అవడానికి ఆస్కారం. ఇవన్నీ కూడా మెదట్లాంటి గొప్ప సెన్సిటివ్ స్ట్రక్చర్కి ప్రమాదం చేయడానికి ఆస్కారం. ఇప్పుడు బయట వెహికల్స్ విషయంకి వచ్చేటప్పటికి ఒకప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్తో అంటే వెళ్తూ ఉండేవి. కాకపోతే ఇప్పుడైతే గ్రీన్ ఎనర్జీ అన్నట్టు సో బ్యాటరీ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల కాలుష్యం అనేది తగ్గిందనుకోవచ్చా, పెరిగిందనుకోవచ్చా? అంటే దాని గురించి ఇంకా పరిశోధన రావాలి. ఎందుకంటే భారతదేశంలో వాడుతున్నటువంటి పెట్రోల్ వెహికల్స్ హైదరాబాద్ నగరంలో కానీ సంఖ్యాపరంగా ఇంకా తక్కువ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈరోజు చూసుకున్నా కానీ ఇప్పుడు పర్సంటేజ్ యూసేజ్ ఆఫ్ పెట్రోల్ ఇంకా లిమిటెడ్గా ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. దాని తాలూకు ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ కూడా ప్రాబ్లం ఉంది. అందుకని దానికి లాంగ్ లైఫ్ కూడా తక్కువ ఉందని కొన్ని స్టడీస్ చెప్తా ఉన్నాయి. అవును. అందుకని ఎక్కువ మంది ఒక పెట్రోల్ కాస్ట్లీ కార్ అనుకోండి, ఏదో 15-20 లక్షల లోపల కార్ అయితే పర్వాలేదు ఎలక్ట్రిక్. కొంతమంది అలాంటి క్యాలిక్యులేషన్ ఇస్తున్నారు. కాస్ట్లీ కార్ అన్నట్టయితే లాంగ్ రన్లో వర్కౌట్ అవుదట. సో అందుకని ఎక్కువ మనం దాని మీద ఎక్స్పీరియన్స్ వచ్చి వాడకం వచ్చిన తర్వాత దాని మీద పరిశోధన ఇలాంటి ఎవరో ల్యాండ్సెట్ వాళ్ళు చేస్తే ఆన్ ది సర్ఫేస్ ఏమిటంటే డెఫినెట్గా ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల కాలుష్యం తక్కువ ఉంటుంది అని. ఇప్పుడు దగ్గరలో ఇప్పుడు దీపావళి దగ్గరలో ఒక 10 రోజుల్లో వారం రోజుల్లో రాబోతుంది. దీపావళి ఇది దీపాల పండగ, అది ఎంతో సంతోషకరమైనటువంటి సమయం. అక్కడ మరో వచ్చేది ఏంటంటే క్రాకర్స్. ఈ క్రాకర్స్ అప్పుడు కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నియంత్రణ పెట్టడమే కాకుండా అందరూ కూడా దాని గురించి ఎక్కడైతే మనం గ్రీన్ ఎనర్జీ అనుకున్నామో గ్రీన్ ఏది గణేష్ నిమజ్జనం అప్పుడు ఏంటంటే గ్రీన్ గణేష పెట్టారు. గ్రీన్ గణేష్ అని పెట్టారు. వాటర్ కాలుష్యం తగ్గింది. అలాగే ఇందులో కూడా ఇలాంటి కలుషిత పదార్థాలు లేకుండాను ఉండేటువంటి క్రాకర్స్ క్రాకర్స్ కూడా లిమిటెడ్గా వాడడం, దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది. నాయిస్ పొల్యూషన్ సరే. ఈ మధ్యన హైదరాబాద్ నగరంలోనే కమిషనర్ గారు ఒక నిషేధించారు. అంటే సౌండ్ అంటే పొల్యూషన్ అన్నది దానివల్ల ఇబ్బందులు, నాయిస్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ దాని మీద ప్రజలలో ఒక అవగాహన వచ్చింది. మరి లేకపోతే ఈ హైదరాబాద్ నగరం కమిషనర్ గారే డీజేలు కానీ ఈ పార్టీల్లో కానీ మ్యారేజ్లో కానీ పొలిటికల్ ర్యాలీస్లో కానీ ఏదైతే ఎక్కువ నాయిస్ వచ్చి దానివల్ల ఇబ్బంది అవుతుందని నిషేధించారు. మిగతా పొలిటికల్ పార్టీస్ కూడా దానిలో వాళ్ళని ఒక రౌండ్ టేబుల్ పెట్టారు ఈ మధ్యకాలం. సో అందుకని ఈ దీపావళి టైంలో కూడా ఇవన్నీ లేకుండా ఉండేటట్టయితే అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండడానికి, మానవాళికి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఒక దోహదకారి జరుగుతుంది. కాలుష్యం అన్నది మన మధ్యన ఉండేది. ఓకే. మనము దానికి ఎంత బాగా దాన్ని మన తరపు నుంచి ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ లేదనుకోండి, మరి ఎక్కడెక్కడో ఎన్నో నగరాల నుంచో బీహార్ నుంచి యూపీల నుంచి లేకపోతే ఒడిశా నుంచి ఇంతమంది వర్కర్స్ చేస్తున్నారు. మరి అక్కడ వాడేటువంటి ఈ నేను చెప్పినటువంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ ఇప్పుడు చెట్లు నరికేయడం, మరి ఒక్కొక్క బిల్డింగ్ లేకపోతే రోడ్డు చేసినట్టయితే చెట్లు ఇన్ని నరుగుతున్నారు. ఎన్ని హరితహారాలైనా ఇంకా గ్రీన్ కవర్ అనేది చాలా తగ్గిపోతూ ఉంది. ఓకే. దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఎలక్ట్రిక్ వెహికల్ సరే. అదే కాకుండా మిగతావి ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ పాతకాలంలో అయితే ఊళ్ళలో ఏం చేసేవాళ్ళు, కట్టెలు తీసుకొచ్చి దానికి పొగబెట్టి దాని నుంచి వంట చేసేవాళ్ళు. మరి అలాంటివి కాకుండా అది కూడా వాతావరణం, ఎందుకంటే కాలుష్యం అది కూడా ఇండోర్ అవుట్డోర్. ఇండోర్ అంటే మనం ఇంటి లోపల వచ్చేది, అవుట్డోర్ అంటే ఇవన్నీ కాలుష్యం వల్ల. అక్కడ గ్యాస్ లాంటిదిగా ప్రభుత్వం కానీ ఇప్పుడు చాలా వరకు ఈ గ్యాస్ సిలిండర్స్ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అన్ని ఇంట్లో కూడా వచ్చేటట్టయితే ఆ తరపు నుంచి అంటే ఒక్క విషయమే ఒక వెహికల్లోనే మనం నిందించకుండా అన్ని దిశల నుంచి కూడా అందరం కూడా ప్రభుత్వం కానీ మనుషులను కానీ మనందరం కూడా దాన్ని ప్రయత్నం చేసినట్టయితే ఇంకా గ్రీన్ ఇండియా అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పొల్యూషన్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ 10 నగరాలతో ఆగిపోయి ఆ నగరాల్లో కూడా పొల్యూషన్ శాతం తగ్గేటువంటి పరిస్థితి ఇవన్నీ కల్పించాల్సిన అవసరం అందరిది ఉందని మనం కోరుకుంటాం. అండ్ ఈ టాపిక్లో ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. యాజ్ ఎ డాక్టర్గా మీరు ఇచ్చే జాగ్రత్తలు ఏమంటారు? జాగ్రత్తలు అంటే కాలుష్యం అనేది ఒక ప్రమాదం, ఇది పొంచి ఉన్న ప్రమాదం, ఆల్రెడీ జరుగుతున్న ప్రమాదం. దాని నుంచి మన తరపున హితోదంగా ఎంతవరకు ప్రయత్నం చేయగలము అన్నది. అది దానికోసం ఏమిటి, ఇప్పుడు ఇదే అనుకోండి వేస్ట్ మెటీరియల్ ఉందనుకోండి, దాన్ని డిస్పోజ్ చేసేది పద్ధతి. అదే కాకుండా ఇప్పుడు వెహికల్ అనుకోండి, ఇందా చెప్పినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్
మెయిన్గా ఏమిటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మెట్రో ఉంది, మెట్రో నుంచి కాలుష్యం చాలా తక్కువ. ప్రాబ్లం వల్ల నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడుగుతారు ఏమిటంటే మెట్రోలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, అక్కడ కన్వీనియన్స్, మెట్రో రీచ్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా సహకారం రావాలి. ఎందుకంటే ఆ సింగపూర్ నగరంలో 50% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుతున్నారట. ఇంకా మళ్ళీ ఏంటి తెలుసా విచిత్రం, వాళ్ళు ఆ ట్రాన్స్పోర్ట్ దగ్గర వెళ్ళడానికి కూడా సైకిల్స్ మీద వెళ్తున్నారు, ఆ పార్కుల నుంచి నడుచుకొని వెళ్తున్నారు. ఎవరు కూడా అక్కడికి ఏదో మనం వెళ్దాం, ఈ ఆలోచన కూడా మారాలి. ఇప్పుడు మెట్రో వరకు వెళ్ళేటట్టయితే ఇంకేదైనా ప్రయత్నం, బస్సు ఏదైనా ప్రయత్నం చేస్తే ఎలా ఉండేది, అంతవరకు మళ్ళీ స్కూటర్ కారు తీసుకెళ్ళి అక్కడ పార్కింగ్ చేసి, అంటే కన్వీనియన్స్ ఆలోచన, దేశం గురించి ఆరోగ్యం గురించి ఆలోచన కొంచెం తక్కువ అవుతుంది. ఇది కూడా మన తరపు నుంచి ఇందాక చెప్పినట్టుగానే మనం ప్రయత్నం చేసినట్టయితే అందరికీ మనం మేలు చేసే ముందు భావితరాలు. అందులో ఇందాక ఎందుకు చెప్పానంటే తల్లి గర్భంలో ఉండగా ఈ పిండానికి డ్యామేజ్ అయితే భావి భారతల పౌరులు వాళ్ళే కదండి, ఫ్యూచర్ జనరేషన్స్ మొత్తం పాడైపోయినట్టే కదా. ఈ రోజున ఏదైతే విదేశాల్లో ఎక్కడెక్కడైనా కానీ భారతీయులే ఉన్నారు, వరల్డ్ బ్యాంక్లో ఉన్నారు, లేకపోతే గూగుల్లో ఉన్నారు, లేకపోతే మైక్రోసాఫ్ట్లో ఉన్నారని, అలాంటి పరిస్థితి ముందు ఉంటుందా? భయపెట్టే ప్రయత్నం కాకపోయినా ఒక ప్రమాదం హెచ్చరిక అయితే ఉన్నది. అందుకని అందరం కూడా మనం ఇప్పుడు ఈ మరి అదేనట్టది ఎన్జీటీ అనేది 2010లో ఎందుకు వచ్చింది స్థాపన, అప్పటి నుంచే ప్రమాదం పెరిగింది. అంటే 14 సంవత్సరాలు దాని తాలూకు ఆయువు, అంతే కదా. అంటే ఇప్పటి నుంచి మీరు చెప్పినటువంటి ఏదైతే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి కాబట్టి ఇప్పుడున్న అందరం కూడా నడుం కట్టాల్సిన అవసరం వచ్చిందని భారత ప్రభుత్వం, ప్రజలు అందరూ గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటంటే ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల మనం ఎంత డ్యామేజ్ అవుతున్నాము, భావితరాలకు మనం ఏమి ఇవ్వాలి, సో వాళ్ళని కాపాడుకోవాలి. ఇది జరుగుతుంది చాప కింద నీరులాగా జరుగుతున్నటువంటి ప్రమాదం. ఒక స్లో పాయిజన్ అయ్యి అనుకో, ఇదంతా స్లో పాయిజన్, ఏదో పొగలాగా ఉందని అనుకోవచ్చు. దానివల్ల ముందు ఎక్కువ రోజులు అయిన తర్వాత ఎంతమందికి ఎన్ని ప్రాబ్లం వస్తుంది, దానివల్ల ఎకానమీ లాస్ ఎంత అవుతుంది. ఇప్పుడు లంగ్ ప్రాబ్లమ్సే అనుకోండి, దానివల్ల వాళ్ళు ఎన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నారు, మందులు ఎన్ని వాడుతున్నారు, హాస్పిటల్ దానికి ప్రభుత్వం గవర్నమెంట్ ఇచ్చినా కానీ ఎంత కాస్ట్ అవుతుంది, ఎకానమీ ఎంత అవుతుంది. ఇవన్నీ ఒకదానికి ఏదైతే 5 ట్రిలియన్ల ఎకానమీ దగ్గరలో కావాలని మనం అందరం కలలుగంటున్నామో అది జరుగుతుంది. కానీ దానికి సహకారం కావాలంటే మన అందరి తాలూకా ఇది ప్రయత్నం కావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం గైస్. మరి ఎయిర్ పొల్యూషన్ పెరగకుండా ఉండాలంటే మీరు కూడా దానికి తగిన చర్యలు, జాగ్రత్తలు అనేది కూడా తీసుకున్నామంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం ఒక మంచి సొసైటీని అనేది కూడా ఒక మంచిగా ఇవ్వచ్చు. కాబట్టి ఇది మన ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.